హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్మృతిలోని అంశాలు సోపానాల గురించి తెలుసుకుందాం. దీంట్లో నుంచి కొన్ని బిట్లు రావడం జరుగుతుంది. శృతిలో 5 సోపానాలు ఉంటాయండి. అభ్యాసన, ధారణ, పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. అభ్యాసనం అంటే ఎలా నేర్చుకోవాలి, అభ్యసించే విద్యార్థుల మధ్య విరామం తీసుకుంటూ అభ్యసించడం, అభ్యసన అంశాలను భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని అభ్యసించుకుంటూ ముందుకు వెళ్ళడం, విషయాలను మొత్తంగా సంపూర్ణంగా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చదివి నేర్చుకోవడం, ఏకాగ్రత నేర్చుకోవడం అనమాట. తర్వాత నేర్చుకోవాలని కోరిక, సంకల్పం కూడా అభ్యసించడం. ఇవి అభ్యాసనానికి సంబంధించింది. నెక్స్ట్ ధారణ వచ్చి రెండో సోపానం. నేర్చుకున్న విషయం మెదడులో కొంతకాలం నిలుపుకోవడానికి ధారణ అంటారు. అభ్యాసన అంశాలు మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు చేరే శృతి చిహ్నాలను ఏర్పరుస్తాయి. ఏర్పడిన శృతి చిహ్నాలు బలంగా నాణ్యతతో ఏర్పడినప్పుడు అవి విరూపణకు గురి కావు. గత అనుభవాలు విద్యార్థులు పునఃస్మరించుకోవడం, నూతన అభ్యాసాలను అన్వయించడం వల్ల ధారణ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పునఃస్మరణ అండి. పునఃస్మరణ వచ్చి మూడో సోపానం. దీంట్లో వచ్చి పునఃస్మరణ ఏంటంటే మన దానిలో ఉన్న అనుభవాలు, విషయాంశాలు ఉద్దీపన సహాయం లేకుండా గుర్తు తెచ్చుకోవడం పునఃస్మరణ అంటారు. అంటే మనకి వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, ఖాళీ పూరించడం వంటి ప్రశ్నలు ఉంటాయి కదండి. అవి విద్యార్థులు పునఃస్మరణ ద్వారానే గుర్తించడం జరుగుతుంది. అయితే దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. అశాబ్దిక పునఃస్మరణం, శాబ్దిక పునఃస్మరణం. అశాబ్దిక వచ్చి నిరక్షరాస్యులు, అక్షరం జ్ఞానం లేని పిల్లలు, జంతువుల మీద తెలుసుకోవడానికి పద్ధతిని ఉపయోగిస్తారు. హంటర్స్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఉపయోగిస్తారు ఈ పద్ధతిలో. నెక్స్ట్ శాబ్దిక పునఃస్మరణ అంటే అక్షరాలు అంటే చదువుకున్న వాళ్ళ మీద ఉపయోగించేదంటే. మళ్ళీ వీటిలో శాబ్దిక పునఃస్మరణకు వచ్చి ఒక 5 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే స్మృతి, ద్వంద్వ సంసర్గ, కథనాలు, ఆకృతుల పునరుత్పాదనం, శబ్ద ప్రమాదం. విస్మృతి అంటే ఒక విషయం తిరిగి జ్ఞప్తి తెచ్చుకోవడం అనమాట. ఒక విషయాన్ని వెంటనే తిరిగి గుర్తించడం అనమాట విస్మృతి. దీన్ని హామిల్టన్ అనే శాస్త్రవేత్త టాచోస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశారు. ఇది నెక్స్ట్ వచ్చి ద్వంద్వ సంసర్గులు. ద్వంద్వ సంసర్గులు. ఈ ద్వంద్వ సంసర్గులు ఏంటంటే అండి, అర్థవంతమైన ఒక పదం మరొక పదం అర్ధరహిత పదం జత చేసి ప్రయోజకుడు చూపిస్తాడు. ఆ తర్వాత పదాన్ని ఇచ్చి దాన్ని అనుబంధంగా ఉన్న రెండో పదం చెప్పమంటాడు. అంటే ఒక పదం రోజు అని ఇచ్చారు, దాన్ని అనుబంధించి ఎక్స్ఓపి అని ఇంకొక అర్ధరహిత పదం ఇచ్చారు. రోజు చూడగానే ఎక్స్ఓపి గుర్తు రావాల్సి ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ కథనాలు. కథ ఒక వ్యక్తికి చెప్తారు, మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి ఒక కథ చెప్తారు. ఆ కథ మళ్ళీ ఇంకో వ్యక్తి చెప్తారు. సేమ్ అదే విధంగా చెప్పడం వల్ల మూడో వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కథ అనేది విషయం అనేది వేరొక విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక కథ ఒకలాగే చెప్పకుండా దానిలో మార్పులు జరుగుతాయి. దాన్ని కథనాలు అంటారు. ఈ కథనాలపై ప్రయోగం చేసిన వ్యక్తి బార్ట్ వెల్ అండి. ఈయన రచించిన గ్రంథం ద రిమెంబరింగ్. నెక్స్ట్ వచ్చి ఆకృతుల పునరుత్పాదనం అండి. ఈ ఆకృతుల పునరుత్పాదనం అంటే ఒక చిత్రాన్ని చూపించి తర్వాత దాన్ని తిరిగి చిత్రించవలసి ఉంటుంది. ఒక బొమ్మ గీయమన్నప్పుడు ఆ బొమ్మ ఏ విధంగా గీశారో, దానిలో ఎన్ని మార్పులు వచ్చినాయో తెలుస్తుంది అనమాట. గమనించడం ద్వారా ధారణ అంచనా వేస్తారు. దీని మీద కూడా పరిశోధన చేసింది బార్ట్ వెల్ అండి. నెక్స్ట్ వచ్చి శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణం వచ్చి ఒక సంఘటన గురించి చెప్పడం జరుగుతుంది. ఆ సంఘటన చూసింది కొంతకాలం గడిచిన తర్వాత ఆ సంఘటన ఉన్నట్లుగా చెప్పమని అడగడం శబ్ద ప్రమాణం అంటనమాట అండి. ఈరోజు ఈ పాయింట్స్ మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.